ఏదైతే కొత్తపల్లి గ్రామంలో మన మాచర్ల నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు ఆలియాస్ కిరాయి నాయకుడు, ఇంకా ఆయనకు 2 నెలలే ఉంది కిరాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా కొత్తపల్లి గ్రామం గురించి అందరికీ కూడా తెలుసు. ఒక చిన్న సంఘటన కూడా జరగని గ్రామం ఏదైనా ఉన్నది అంటే అది ఒక కొత్తపల్లి గ్రామంలోనే. ఆ గ్రామాన్ని టార్గెట్ చేసుకొని అక్కడ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం అందరూ కూడా రాత్రి కల్లారా చూడటం కూడా జరిగింది. మేము ఒకటే, మా వైఎస్ఆర్ పార్టీ నుంచి, మా ఎమ్మెల్యే గారి నుంచి మేమందరం కూడా పోలీసుల్ని నిష్పక్షపాతంగా ఈ ఘటన జరగడానికి కారకులు ఎవరు, దీని వెనక ఎవరున్నారు అనేది ఖచ్చితంగా తేల్చాల్సిన సమయం వాళ్ళకి 100% ఉంది. కాబట్టి దీంట్లో ఎక్కడా కూడా తప్పు ఎవరు చేసినా సరే శిక్ష అనుభవించాల్సిందే. దానికి ఎవరు కూడా అతిథులు కాదు. మీరందరూ కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా గ్రామాలలో చూస్తూ ఉన్నారు. ఏ చిన్న విషయం ఉన్నా సరే గ్రామాలలో రెచ్చగొట్టి గొడవలు పెట్టి అదేదో తన ద్వారా లబ్ధి పొందాలనే ఒక అవకాశంతో ఈరోజు ఈ ఘటనలు చేయడానికి కారణం. ఎందుకంటే గత 4.5 సంవత్సరాల నుంచి కూడా కొత్తపల్లి గ్రామానికి సంబంధించి ప్రతి ఒక్క కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నమాట వాస్తవం. ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించిన మాట వాస్తవం. ఆ రోజు ఈ నాయకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఈరోజు వచ్చి కులాల మధ్య ఈ రకమైన గొడవలు పెట్టి, కనీసం వాళ్ళకి చిన్న చిన్న గొడవలైతే మా పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ మధ్య రాజీ కుదిర్చటం, ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకు కూడా. ఎందుకంటే మన నాయకుడు రామకృష్ణారెడ్డి గారు కులానికి మతాలకి సంబంధం లేకుండా మనం ఖచ్చితంగా అందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలనే మాటని శిరసావహిస్తూ మేము పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి అభివృద్ధి చేసిన మాట వాస్తవం. ఇది మేము ఈ సభామూర్ఖంగా ఈ కొత్తపల్లి గ్రామంలోనే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మా పార్టీ తరపు నుంచి. మీకు దమ్ముంటే, నిజంగా మీరు మగోళ్ళు అయితే, మీ ప్రభుత్వంలో కొత్తపల్లి గ్రామానికి ఏం చేశారు, మా ప్రభుత్వంలో ఆ గ్రామానికి ఏం చేశాం అనేది ఈ ఒక్క పాయింట్. ఏమీ వద్దు, ఎవరు గొడవలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొత్తపల్లి గ్రామంలోనే 14 నుంచి 19 దాకా ఎంత అభివృద్ధి చేశారు, 19 నుంచి 24 దాకా ఎంత అభివృద్ధి చేశామనేది మీలో ఒక అమ్మకి అబ్బకి పుట్టిన నా కొడుకు ఎవడైనా సరే, మేము ఇదే టీము, మేము వచ్చి మీరు చెప్పండి డేటు సమయం ఎప్పుడైనా సరే మేము నడి బొడ్డులో కూర్చుంటాం. మీలో దమ్మున్న నా కొడుకు ఎవడైనా సరే మీరు అక్కడికి వచ్చి మీరు మాట్లాడి సమాధానం చెప్పే పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఎందుకు అంటే మేము నిజాయితీగా అందరికీ పని చేసాం కాబట్టి ఈరోజు మాట్లాడగలుగుతున్నాం. ఇవాళ ఏదో ఒక ఆయన కన్వీనర్ మాట్లాడుతూ ఉంటాం, ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి. ఎవడురా నువ్వు? అసలు జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంది? నువ్వెవడురా? అసలు నీ స్థాయి ఏందిరా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా? ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్ పిన్నెల్లి సోదరులారా. అదే పిన్నెల్లి సోదరులు ప్రతి కుటుంబానికి ఈ నియోజకవర్గంలో అండగా ఉన్నప్పుడు మీరు ఎక్కడున్నారా? కరోనా లాంటి కష్టకాలంలో ఎంతోమందిని
ఇక్కడున్న నాయకులు, ఆ గ్రామానికి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి హాస్పిటల్లో పనిచేసి వాళ్ళందరినీ కూడా కాపాడినప్పుడు ఎక్కడున్నారా నువ్వు అసలు? ఆ రోజు ఈరోజు కేవలం గ్రామాలలో గొడవలు పెట్టి మీరేదో రాజకీయ లబ్ధి చేకూర్చాలని, మీకేదో లబ్ధి కోసం మీరు చేస్తూ ఉన్నారు. దయచేసి ప్రజలు కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరో ఒక్కడు ఇద్దరు స్వలాభం కోసం మీరు ఆ ట్రాప్లో పడద్దు. ఖచ్చితంగా ఇందుకు పరిహాసం 3 నెలలు మాత్రమే. 3 నెలలు తర్వాత ఖచ్చితంగా కథ తేలుస్తాం. ఆ రోజు తేల్చుకునే టయాన ఒక్క నిమిషం కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పించింది సహనం, ఓర్పు, కష్టపడే తత్వం. మేము ఈరోజు 4.5 సంవత్సరాలు కష్టపడ్డాం కాబట్టి ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి మేము అభివృద్ధి చేశాం కాబట్టి ఆ అభివృద్ధి ప్రదంగానే మేము ఆ మార్గంలోనే వెళ్తాం. హింస అనే మార్గంలోకి మా పార్టీ కానీ మా పార్టీ నాయకులు కానీ ఎటువంటిది కూడా చేసే ప్రయత్నం లేదు. దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టద్దు. మమ్మల్ని కనుక రెచ్చగొట్టడం కనుక స్టార్ట్ అయితే మీరు ఒళ్ళు మీద కూడా ఆ హద్దుల్లో కూడా మిమ్మల్ని నిలబెట్టించే స్థాయి మీకు లేదు. దయచేసి మీరందరూ కూడా సమయం పాటించి అందరం కూడా లేనిపోని గొడవలు ప్రశాంతమైన పల్లెటూరులో, ప్రశాంతమైన కొత్తపల్లిలో ఈరోజు ఈ గొడవ జరిగినదంటే అందరూ కూడా నాయకులు మొత్తం కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసే విషయంగా ఈరోజు ఆ గ్రామంలో చిన్న చిన్న చెదురు ఘటనలు కూడా జరగని గ్రామం ఏదైనా ఉన్నది అంటే అది ఒక కొత్తపల్లి గ్రామం. గతంలో మీ పార్టీకి సంబంధించిన నాయకుడని తిరిగిన పిల్లగాడు తల్లిదండ్రులే చంపిన చరిత్ర ఇది. తల్లిదండ్రే ఇద్దరు కలిసి ఒక పిల్లగాడిని ఎంత హింస చేస్తే జరిగిన చరిత్ర మర్చిపోయారా? ఒక కులానికి సంబంధించి ఊరి బయట చెట్టుకు వేలాడదీసి ఒక ఆడ మనిషిని రేప్ చేసిన సంఘటన మర్చిపోయారా? ఏ పార్టీకి సంబంధించిన వారు? 2019లో ఇదే జనసేన నాయకులు, పార్టీకి సంబంధించిన నాయకులు పెద్దవాళ్ళు పేర్ల మీద బల్లాలు చేయిస్తే అది అసహనంతో ఆ బల్లాలు పగలగొడితే ఖచ్చితంగా మన వాళ్ళు, మన పార్టీకి సంబంధించిన వారు ఎంక్వైరీ చేసి ఎవరైతే పగలగొట్టారో ఈరోజు చేసినట్టుగానే ఆ రోజు చేస్తే మళ్ళీ వాళ్ళ చేతనే మా పార్టీ వాళ్ళు ఎక్కడ గొడవలు లేకోకుండా వాళ్ళ చేతనే బల్లాలు పెట్టించిన చరిత్ర గతం మర్చిపోయారా? ఈరోజు కూడా మేము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము అవసరమైతే మా నాయకులు తీసుకొని ఎస్పీ గారిని కూడా కలిసి దీని వెనక ఎవరున్నారు, దీని వెనక ఎవరు బాధ్యులు, ఇది ఎవరు చేయించారనేది తేల్చాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.